వేస్తే తీపి వచ్చేస్తుంది, తీగా ఉంటుంది కర్రీ. టమాటాలు మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేద్దాము. జీలకర్ర ఎల్లుల్లిపాయ వేస్తున్నాను. జీలకర్ర ఎల్లుల్లిపాయ పేస్ట్ ఇది కొంచెం వేసాను. ఈ రెండు పచ్చివాసన, అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ వేసుకుందాము. చికెన్ నీట్గా కడిగి పెట్టుకున్నాను. చికెన్ వేసేసుకుందాం. 3 times వాష్ చేశాను. చికెన్, ఉల్లిపాయలు టమాటాలు మగ్గిపోయినాయి కదా, ఇందులో వేసేద్దాము. కలుపుకుందాము. ఉల్లిపాయలు మగ్గడానికి ఇందాక కొంచెం సాల్ట్ వేసాను కదా, ఇప్పుడు కొంచెం వేసుకుందాము. ఇందాక కొంచెం వేసాను, జస్ట్ ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికే వేసాను. మూత పెట్టుకున్నాము, మగ్గుతుంది కొంచెం. ఇప్పుడు రైస్ ఎలా ఉందో చూద్దాము. ఒక్కసారి కలుపుకుందాము కింద నుంచి. చాలా జాగ్రత్తగా కలపాలి ఇప్పుడు, ఎందుకంటే రైస్ ఇరిగిపోతుంది. ఈ టైంలో మెల్లగా కలపాలి. ఒకసారి కలిపాను. నేను మూత పెట్టేసుకున్నాను ఆవిరిపోకుండా. ఆవిరి మీద సిమ్లో పెట్టుకొని ఆవిరి మీద ఇప్పుడు కుక్ అవ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మాడిపోతే. ఆవిరి మీద కుక్ అయ్యేలాగా పెట్టుకుందాం. ఆవిరి బయటికి పోకుండా దీన్ని బండనైతే పెట్టుకున్నాను. చికెన్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. వాటర్ వచ్చింది చూసారా, వాటర్ పైకి వచ్చింది. ఇప్పుడు పసుపు వేసుకుందాము. కొంచెం పసుపు, కారం వేసుకుందాము. కారం చూసారా ఎంత రెడ్గా ఉందో, ఇది మేము ఆడించుకున్న కారము. మిర్చి తెచ్చుకుని దినుసులు అన్నీ వేసి ఆడించుకున్న కారం. చాలా స్పైస్ ఉంటుంది ఫ్రెండ్స్, అందుకని కొంచెం 1.5 స్పూనే వేస్తున్నాను. 1 స్పూన్ ఫుల్గా వేసాను అంతే, ఎక్కువ వేయట్లేదు. 5 minutes మూత పెడదాము, ఎందుకంటే కారం వేసాం కదా. కారం అంతా మొక్కకు అబ్జర్వ్ అయ్యేలా కొంచెంసేపు ఉంచిన తర్వాత వాటర్ పోసుకుందాం. ఇప్పుడు చికెన్ కొంచెం మగ్గింది కదా, వాటర్ పోసుకుందాము. వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టుకుందాం. రైస్ ఎలా ఉందాం చూద్దాం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. నార్మల్ రైస్తో చేసినా కూడా చక్కగా విడివిడిగా వస్తుంది చూసారా. పలుకు పలుకుగా లేదు, అలా అని చివుడిపోలేదు. చాలా బాగా వచ్చింది రైస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. అయిపోయింది రైస్. ఫ్రెండ్స్, చికెన్ అయితే అయిపోవచ్చింది. ఇప్పుడు ధనియాలు కూడా వేస్తున్నాను. మేము ఎక్కువ స్పైసెస్ వాడము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, జీలకర్ర పేస్ట్ వేసాను. ఇప్పుడు ఫైనల్గా ధనియాల పొడి వేస్తున్నాను. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాము. చికెన్ అయితే ఉడికిపోయింది. లాస్ట్గా కొత్తిమీర వేసుకుందాము. చికెన్ కర్రీ అయితే అయిపోయింది. చూసారుగా, సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే పులావ్ అండ్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించాను.
మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుని నేను చెప్పిన విధంగా తయారు చేసుకుని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. కొత్తగా మన వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో మరికొంతమందికి వెళ్తుంది, వీడియో అనేది రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మా మమ్మీ అయితే పలావ్ ఇంకా చికెన్ కర్రీ చేసింది ఫ్రెండ్స్. ఈరోజు సండే స్పెషల్ అన్నమాట. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్దాం. చెప్పు. చాలా బాగుంది ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. స్పైసీగా ఉందా? బాగుందా? బాగుంది ఫ్రెండ్స్, వాళ్ళు నిజంగానే చెప్తున్నారు. స్పైస్ అయితే వీళ్ళు అస్సలు తినరు అనమాట. అందుకనే లైట్గానే చేశాను. బాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లైక్ చేస్తే ఈ ముద్దు మీకు పెడతా ఫ్రెండ్స్. మళ్ళీ ఒక వీడియోతో కలుస్తాం.